ఈరోజు వచ్చేసి ములుగు లక్ష్మీ నరసింహస్వామి గురించి తెలుసుకుందాము. ఇది వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అనమాట. స్వయంభూవి స్వామివారు వెలిసిన దేవుడు అనమాట. అది చాలా మహిమగల దేవుడు అంటారు. సంతానం కలగటానికి వాటికి సాటర్డే సండే రోజు అయితే కనుక విశేషమైన పూజలు ఉంటాయి. రాహుకాల పూజలు, నువ్వుల నూనె పూజలు అని చెప్పి పిల్లలు లేని వాళ్ళకి అక్కడ తీర్థం ఇస్తారు అని అంటారు. ఆ రోజు అయితే కనుక గుడికి ఫుల్ రష్ ఉంటుంది అనమాట. ములుగు లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళేటప్పుడు 2 ఆర్చులు ఇట్లా దాటేసి వెళ్తాము. కింద ఒక అమ్మవారు ఉంటారు, చిట్టమ్మవారు అని చెప్పేసి. మనం లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు నీసు తినము కాబట్టి కొంతమంది అనుకుంటారు కదా కోళ్ళు మేకలు కోసుకుంటామని చెప్పి. కింద ఈ అమ్మవారు ఉంటారనమాట. సాటర్డే సండే వచ్చిన వాళ్ళు ఎవరైనా వేటను కొయ్యాలనుకున్నా, కోడిని కొయ్యాలనుకున్నా ఇట్లా కోసేసి కింద భోజనాలు పెట్టుకుని అంతా చేసుకుని వెళ్తారనమాట. ఈ లక్ష్మీ నరసింహస్వామి గుట్ట ఉండటమే అర్ధచంద్ర ఆకారంలో, మూన్ ఆకారంలో ఉంటుంది అన్నమాట. అందుకే ఎప్పుడు ఈ గుట్ట చల్లగా ఉంటుంది. ప్రదేశం అంతా చుట్టూతా బాగుంటుంది. కొండలు గుట్టల్లో అర్ధచంద్ర ఆకారంలో ఉంటుంది అనమాట. ఈ గుట్ట అంతా మొత్తం జలపాతంతో ఇదంతా బాగుంటుంది ఈ ప్లేస్. మేడారం జాతర దాటిన తర్వాత 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ గుడికి తప్పకుండా పిల్లలు లేనోళ్ళు, డబ్బులు కష్టాలు ఉన్నోళ్ళు, ఎవరైనా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నారు ఇన్ని వారాలని అనుకుని వస్తే ఈ కంపల్సరీ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవుతాయి. ఈరోజైతే ఈ ములుగు నరసింహస్వామి టెంపుల్కి వచ్చామన్నమాట. ఇక్కడైతే మామూలుగా స్వామివారి దగ్గరికి వెళ్ళేటప్పుడు అక్కదార చెల్లిదార అని 2 వాటర్ ఫౌంట్ లాగా వాటర్ సౌండ్ వస్తుంది. పైన నుంచి నీళ్ళు వస్తూ ఉంటాయి అన్నమాట. ఆ వాటర్ కానీ తాగితే మనకి ఏ రోగాలు ఉండవు అని అంటారు. అంటే మనకు అన్ని డిసీజెస్ పోతాయి, అన్ని నొప్పులు జబ్బులకి నయం అవుతాయి అని అంటారనమాట. ఆ తీర్థం తాగితే అవి తీయగా బాగుంటాయి. ఉప్పు నీళ్ళు కూడా కాదు, పైనుంచి వస్తాయి ఎక్కడి నుంచో కానీ బాగుంటాయి తీయగా. ములుగు లక్ష్మీ నరసింహస్వామి వారి అవతారం ఎలా ఉంటుందంటే బాడీ వచ్చేసేసి గరుడ అవతారం లాగా ఉంటుంది, పైన సింహం తలకాయ లాగా ఉంటుంది అనమాట. కానీ నాభి దగ్గర మాత్రం మెత్తగా ఉంటుంది. లక్ష్మీ నరసింహస్వామికి నాభి దగ్గర చాలా మెత్తటి శరీరం ఉంటుంది. ఆ శరీరం దగ్గర ఎప్పుడూ కూడా మూలికలు కానీ చందనంతో కానీ దాన్ని అది చల్లగా ఉండటం కోసం అని చెప్పి, ఆ పుండు మానటం కోసం అని చెప్పి, ట్రీట్మెంట్ కోసం ఇన్ని సంవత్సరాలు కూడా అది పెడతా ఉంటారనమాట. దాంతో చేసిన తీర్థమే సాటర్డే సండే విశిష్టంగా తీర్థం ఇస్తారు గుళ్ళో వాళ్ళు, పంతులు గారు. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూయి అంటారు. మహర్షి అనే స్వామికి ఆయన దర్శనం ఇవ్వటం కోసం ఇక్కడ స్వయంగా వెలిశారు అని అంటారు. కళ్ళలో కనపడి మహర్షి అనే స్వామికి నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పి చెప్తే స్వామి మహర్షి ఆయన తవ్వకంలో స్వామికి ఆ పొలుగు తాకితే ఆ నాభి ప్లేస్లో దెబ్బ అనేది పడుతుంది. సో మహర్షి అనే స్వామి మిమ్మల్ని కొట్టానా నేను అని చెప్పేసేసి సవర్ధిస్తే పిల్లల శరీరం లాగే ఆ నాభి దగ్గర మెత్తగా ఉంటుందంట. పిల్లల శరీరం ఎట్లా సాఫ్ట్గా దూదిలాగా అయితే ఉంటుందో అలానే లక్ష్మీ నరసింహస్వామికి కూడా నాభి దగ్గర అంతే మెత్తగా ఉంటుందంట. ఆ పంతులు గారు ప్రతిరోజు మూలిక కానీ లేకపోతే గంధం కానీ అక్కడ పెడతా ఉంటారు. ఆ దెబ్బకి ఇన్ని సంవత్సరాలు అయినా సరే అక్కడ బొట్టు రక్తం కారుతుంది అనేది విశిష్టం అన్నమాట. ఇక్కడ పిల్లల కోసము లేకపోతే గనక ఏదైనా డబ్బులు కష్టం ఉన్నా సరే, ఏదైనా కష్టాలు తీరవాలన్నా లక్ష్మీ నరసింహ స్వామి వారి దగ్గరికి 11 వారాలు 5 వారాలు ఇట్లా మొక్కుకుని శనివారాలు ఆదివారాలు వస్తారంట. ఇక్కడికి వస్తే కష్టాలన్నీ తొలగిపోతాయి అని చెప్పేసి జనాల నమ్మకం. స్వామి క్షేత్రాన్ని హేమాద్రి ఉంటారు. హేముడు అంటే చంద్రుడు, చంద్రవంకలాగా ఉంటుంది స్వామి ఉన్నటువంటి పర్వతగిరి మధ్యలో స్వామివారి కోవెల ఉంటుంది. స్వామివారికి నేను ఇక్కడ ఉన్నాను, నన్ను వెలికి తీయండి అని దిలీప కర్ణ మహారాజు శాతవాహన చక్రవర్తి 6వ శతాబ్దంలో స్వామి ఇక్కడ వచ్చిన ఆ యొక్క మహారాజు వచ్చినప్పుడు స్వప్నప్పుడు చెప్పారు, నేను ఇక్కడ కొండగోలో ఉన్నాను వెలికి తీయండి. పక్కన కొంచెం వచ్చారు, స్వామి కనపడలే. మళ్ళీ ఇక్కడ కొన్ని పెట్టారు స్వామి.
ఆ గుర్తు ప్రకారం కొండను తొక్కినప్పుడు స్వామికి నాగులో గురుపం తగిలింది. అందువల్ల స్వామికి ఆ రోజుల్లో విపరీతమైన రక్తస్రావం జరుగుతుంటే ఇంట్లో ఎదురుగా ఏం చేస్తారమ్మా, సడన్ గా మీరు పసుపు పెడతారు. ఆ విధంగా పసుపు పెట్టారు. దేహం తాపంగా ఉందంటే తాపం తగ్గడం కోసం చందనం పెట్టారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు స్వామికి నాభిలో రాత్రికాలంలో వచ్చిన తర్వాత స్వామి కోవెల తీయగానే నాభిలో ప్రసాదం పెడతారు. అది చందనం పసుపు. అది స్వామి ఆదేశం. సంతానం లేనటువంటి వారికి, వివాహం కానటువంటి వారికి, కాలసర్ప దోషానికి, రాహువు కేతువు పూజ శని దోషాలకి ఏ సమస్యలు ఉన్నా కూడా ఆ యొక్క స్వామి ప్రసాదాన్ని తీసుకోవచ్చు. ఎవరి సమస్యలు ఉంటే వాళ్ళే వచ్చి తీసుకోవాలి. ఒకరి సమస్యలు ఒకటి తీసుకోకూడదు. దానికి టికెట్ ఫార్మాలిటీ 1616 రూపాయలు ఉంటుంది. స్వామి మోకాళ్ళ వరకు కట్టారు. స్వామి 9 అడుగులు 4 అంగుళాలు ఉంటారు. స్వామి వారి వయసు 4879 సంవత్సరాలు ఉంటుంది. శాలివాహన చక్ర లెక్కల ప్రకారం స్వామివారికి విశేషం నల్ల నువ్వుల నూనెతో అభిషేకం కావాలని చెప్పి చేయించుకున్నారు. కలియుగంలో మానవులకు కలిగేటువంటి కష్టాలకి, నష్టాలకి, ఇది బాధలకి ఆ యొక్క స్వామి నువ్వులతో అభిషేకం చేయించుకున్నారు. అందువల్ల ఏంటంటే నువ్వులతో అభిషేకం విశేషం. ఎక్కడ విష్ణు స్వరూపానికి నువ్వులతో అభిషేకం ఉండదు. స్వామి పైన ఆదిశేషువు ఇక్కడ కౌలు లేనటువంటి బైక్ లేనటువంటి కదా ఇక్కడ సుదర్శన చక్రం పైన బద్దలు ఉంటాయి. స్వామి వారికి నామిలో దెబ్బతగిన నామి కింద భాగంలో దెబ్బతగిన ప్రదేశం ఇక్కడి నుంచి జీవులు వదిలిరాడుతూ ఉంటుంది. స్వామి పాదాల దగ్గర నుండి జలధార బయలుదేరి చెట్ల వేర్లలో ప్రయాణం చేస్తూ వేర్ల నుంచి బయటకు వస్తుంది. దాన్ని చింతామణి జలపాతం అంటారు. అది అనేక విధాలుగా చెట్లలోనూ ఆ వేర్లలో తిరిగి రావడం వల్ల దానికి ఔషధ గుణాలు ఉంటాయి. గంగ కన్నా పవిత్రమైనటువంటిది. ఎన్ని సంవత్సరాలైనా ఉన్నా కూడా అంటు ముట్టు లేకుండా ఉంటే ఆ యొక్క ఎన్ని చెడిపోవడం అంటూ ఉండదు ఆ నీరు. అది జీర్ణకోశానికి సంబంధించిన అన్ని వ్యాధులకి పనిచేస్తుంది. జై లక్ష్మీనారాయణ గోవింద. ఇక్కడ రాజుల కాలం నుంచే ఈ గుడి ఉంది. రాజులు నగలిచ్చారు స్వామివారికి అని అంటారు. విశిష్టమైన బ్రహ్మోత్సవాలకి వాటికి మాత్రం ఆ నగలు తీసి వేస్తారంట. ఇక్కడ రాజులు పాతకాలం నుంచే స్వామివారు స్వయంభూ అని చెప్పేసి చెప్పుకుంటారు స్థల పురాణం అయితే గనక. మంగపేట మండలము, ఊరు మంగళూరు. మేడారం జాతర దాటిన తర్వాత 40 కిలోమీటర్స్ ఉంటది. ఊరు మల్లూరు. నిన్ను కూడా నువ్వు మంకీ ఫ్రెండ్ కదా. యు ఆర్ ఎ ఫ్రెండ్ ఫర్ మంకీ. టర్న్ అవే చూసారా, టర్న్ అవే. అమ్మ ఫోటో తీస్తాడు. నిన్ను కూడా నువ్వు మంకీ ఫ్రెండ్ కదా. యు ఆర్ ఎ ఫ్రెండ్ ఫర్ మంకీ. నిన్ను కూడా నువ్వు మంకీ ఫ్రెండ్ కదా. యు ఆర్ ఎ ఫ్రెండ్ ఫర్ మంకీ. ఎంత చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మీరు కనుక ఇంకా నా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.